అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ గారు నటించిన 'భలే దంపతులు' సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఫిబ్రవరి 24, 1989లో విడుదలైన ఈ సినిమా 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జయసుధ గారు కథానాయిక. యువజంటగా రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథన్ నటించారు. నిర్మాణ సంస్థ సాయి సుధా కంబైన్స్. నిర్మాతలు జి. సత్యప్రతాప్, బి. సాయి శ్రీనివాస్. దర్శకుడు కోడి రామకృష్ణ గారు. సంగీత దర్శకుడు రాజ్ కోటి. ఛాయాగ్రహణం శరత్. అవండి చిత్ర ముఖ్య టెక్నీషియన్స్ విశేషాలు. పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే వ్యాపారవేత్త ఆనందరావుగా అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆనందరావు గారి భార్య సుధగా జయసుధ గారు. నిరుద్యోగి రాజాగా రాజేంద్ర ప్రసాద్. వాణి రాజా భార్యగాను అంటే వాణి విశ్వనాథ్ గారు. వాణి తండ్రి నారాయణ స్వామిగా కోట శ్రీనివాస గారు ఈ సినిమాలో కనిపిస్తారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు ఇవే అన్నమాట. స్థూలంగా కథ చూసుకుంటే ఆనందరావు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. రాజా ఒక నిరుద్యోగంతో బాధపడుతున్న ఒక యువకుడు. అతను నిరుద్యోగ బాధ భరించలేక ఒకరోజు ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరతాడు. ఆనందరావు అతనిని రక్షించి జీవితంలో ఆశను కోల్పోనని తనకు వాగ్దానం చేస్తే తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెప్తాడు. అలా రాజా అతని కంపెనీలో ఆనందరావు కంపెనీలో ఉద్యోగంలో చేరతాడనమాట. రాజా ధనవంతుడైన వ్యాపారవేత్త నారాయణస్వామి అంటే కోట శ్రీనివాసరావు గారి పాత్ర కుమార్తె వాణిని ప్రేమిస్తాడు. మొదట్లో నారాయణస్వామి వారి ప్రేమకు ఒప్పుకోడు. కానీ ఆనందరావు వాళ్ళు నారాయణస్వామిని ఒప్పించి వాణికి రాజాకి పెళ్లి జరిపిస్తాడు. అలా వాళ్ళకి కొన్నాళ్ళలో చిన్న కలతలు ఏర్పడతాయి రాజా వాణిల మధ్య. వారి సంసారాన్ని కాపాడడానికి ఆనందరావు తన నుండి దూరంగా ఉంటున్న తన భార్య సుధని తనతో సంతోషంగా జీవిస్తున్నట్లు నటించమంటాడు. అలా అయితే రాజావాణిల సంబంధాన్ని చక్కదిద్దొచ్చని అతని ఆశ అన్నమాట. అలాగా ఆ రెండు జంటలు అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరినొకరు ఇద్దరు చాలా ప్రేమించుకుంటున్నామని రెండు జంటలు గ్రహిస్తారనమాట. అదండి ఈ స్థూలంగా 'భలే దంపతులు' అనే ఈ చిత్ర కథ అండి. ఈ చిత్రం యావరేజ్ చిత్రంగానే ఆడినట్టుంది. రాజ్‌కోట్ గారి పాటలు 5 పాటలున్నాయి సినిమాలోని. వేటూరి సుందరరామూర్తి గారు 3 పాటలు, సి. నారాయణ రెడ్డి గారు 2 పాటలు రాశారండి. పాటలు కూడా యావరేజ్ అని చెప్పుకోవాలి. మరి సూపర్ హిట్ పాటలేం కాదు. సినిమా కూడా మొత్తం యావరేజ్ సినిమాగానే ఆడింది. మరి సూపర్ హిట్ సినిమా మట్టుకేం కాదు. యావరేజ్ సినిమావే. యావరేజ్, బిలో యావరేజ్ టు యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా సంగతి. అదండి అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ గారు నటించిన 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'భలే దంపతులు' చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.